స్తోత్రములు స్తోత్రములు ప్రియా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయమందు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేము బ్రతికి ఉన్నాం, జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృప, నీ కనికరం నాయన. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మరోసారి నాయన ఈ ఉదయకాల సమయమందు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రికాలం మొదలుకొని ఉదయకాలం వరకు చక్కటి నిద్రనిచ్చి మెలకువ మీరు దయచేసి మరొక దినాన్ని చూడడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపై ఉన్నాం తండ్రి. నీ ప్రేమ చేత మేము బ్రతికి ఉన్నాం, నీ కృప చేత మేము బ్రతికి ఉన్నాం. మరోసారి నాయన నీ పాద సన్నిధిలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి దేవా. నీకు స్తోత్రాలు. వారి స్థితిని, గతిని, పరిస్థితులన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నా తండ్రి, వారిలో అనారోగ్యంగా ఉన్న వారిని మీరు తాకండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. స్తోత్రాలు నాయన. నువ్వు పరమ వైద్యుడమైన దేవుడవు నాయన. నాయన స్తోత్రాలు నాయన ప్రభువా. డాక్టర్లు కూడా బాగా చేయలేని రోగాలు నువ్వు బాగు చేయగలవు నాయన. ఎందుకంటే ప్రభువా నా తండ్రి, నీవు మమ్మల్ని కలగజేసిన వాడవు నా తండ్రి. నీ స్వరూపమందు నీ పోలికలో ప్రభువా నరుణ్ణి కలగజేసి నాయన ప్రభువా నా తండ్రి, నరుని నాసికాంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని నీ లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన స్తోత్రాలు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరోసారి నీ పాద సన్నిధిలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డలను స్వస్థపరచండి నాయన. స్తోత్రాలు. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. వారి కుటుంబాల్లో నాయన ప్రభువా తండ్రి మీ ఆత్మకార్యం జరిగించండి. గృహాల చుట్టూ కంచె వేయండి. యేసు రక్తమును ప్రోక్షించండి నాయన. బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం దయచేయండి. వారి ఆర్థిక పరిస్థితులన్నిటి విషయంలో తోడుగా ఉండండి. వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి నాయన స్తోత్రాలు. వారి గృహాల్లో తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆత్మీయంగా నాయన ప్రభా వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాలను, ప్రతి విధమైన చీకటిని, ప్రతి విధమైన అపవిత్రతను, ప్రతి విధమైన శోధన యేసు నామములోనే లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గాయపడిన హస్తాన్ని చాపండి. దినదినం బిడ్డలు అభివృద్ధి పరచబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, దినదినం నాయన నీ మహిమ కొరకు వారు జీవించినట్లు నాయన స్తోత్రాలు నాయన. యోబు తన చెడుతనమును విసర్జించి నా వాడని ప్రభా నీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ రీతిగా నాయన యోబు వలె తమ యొక్క చెడుతనాన్ని పూర్తిగా విసర్జించి వారు కూడా ప్రభా నూరంతల ఫలము పొందినట్లు కృప చూపించి దీవించి ఆశీర్వదించండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఎవరైనా వ్యసనాలతో బాధపడతా ఉంటే ఆ వ్యసనాల నుండి విడిపించండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నీకు వందనాలు నాయన. నరుడు నాయన వ్యసనాలు అలవాటు చేసుకోగలడు, కానీ వ్యసనాల నుండి విడుదల పొందడం నరుని చేతిలో లేదు నాయన. ప్రభు నీవు మాత్రమే విడిపించగలవు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వ్యసనాలతో ఉన్నవారికి వ్యసనాల నుండి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలోకి ఇచ్చిన ప్రతి బిడ్డను బట్టి మరొకసారి పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.